విషయంలో కూడా ఒకని ప్రవర్తన అయితే భార్య ప్రవర్తన భర్తకి ప్రీతికరంగా ఉండాలని చాలా మంది ఇష్టపడతారు. తర్వాత భర్త ప్రవర్తన భార్యకు కూడా, అంటే ఏది చెప్పినా కానీ అయితే పిల్లలు కూడా మేము చెప్పినట్టు వినాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఇక్కడ సామెతల్లో చెప్పినట్టుగా ఇది ఏ విధమైంది అని మనం చూసుకున్నప్పుడు ఇది పరలోక సంబంధమైనది. అయితే ఒకని ప్రవర్తన యెహోవాకి ఎట్టుండాలంట? ప్రీతికరం. అంటే నానా ప్రవర్తన లేకపోతే మన ప్రవర్తన రక్షించబడడం ఒకప్పుడు యేసుప్రభు వారికి లేకపోతే మన ప్రవర్తన సరైనదిగా లేదు, మన ఆలోచనలు సరైనదిగా లేవు, మన విధానం సరైనదిగా లేదు, దేవుడికి యేసుప్రభు వారికి వేరైన వారంగా లేకపోతే అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. ఎందుకు లోకాన్ని ప్రేమిస్తూ వచ్చిందంటే మానవుడి యొక్క ప్రవర్తన సరైనది కాదు, మానవుడికి విధానం సరైనది కాదు కాబట్టి తప్పిపోయిన మానవుణ్ణి, పాపములో ఉన్న మానవుణ్ణి విడిపించుటకై దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించేది. అయితే నిన్ను నన్ను ప్రేమించిండు, నిన్నను విమర్శిస్తూ వచ్చిండు, నిన్నను పాపం నుంచి ఆరాధనలో చూసుకుంటూ వచ్చాం కదా, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా తీసుకొచ్చిండు. అయితే మన యొక్క ప్రవర్తన ఎట్టుండాలంటే యెహోవాకు ప్రీతికరంగా ఉంది. అందుకని మనం చూడండి, మనం తెలిసిన బాగానే లోకాసువార్త 15వ అధ్యాయంలో కూడా శనకుమారుని మనం చూడవచ్చు. చూడండి, లోకాసువార్త 15వ అధ్యాయం 15-13 వచ్చింది చదవండి. ఇక్కడ చిన్న కుమారుడు చూస్తున్నాం, తన యొక్క ప్రవర్తన తండ్రికి ఏ విధంగా ఉన్నది? ప్రీతికరంగా లేదు. ఎందుకు ప్రీతికరంగా లేదు అంటే లోకం యొక్క ఆకర్షణకి, లేకపోతే లోకంలో తను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించాలా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలా, నాకు ఎవరు అడ్డు ఉండకూడదు, నా ప్రవర్తన నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానని తను ఏ విధమైన తనకు అనుభవం కలిగి ఏం చేస్తూ వచ్చిందంటే తండ్రిని ఇడిసి సమస్తాన్ని గుచ్చుకొని దూరదేశం వెళ్ళిపోతూ వచ్చిండు. అంతేకాదు కానీ తీసిపోయిన యొక్క ఆస్తి అంతా ఏమైపోతూ వచ్చిందంటే దుర్వ్యాపారం చేత ఏం చేస్తూ వచ్చిండే సమస్తం ఖర్చు పెడుతూ వచ్చిండు. ఎందుకు అంటే తన యొక్క విధానంలో మనం చూసుకున్నప్పుడు నా యొక్క ఒకని ప్రవర్తన, అంటే నా ప్రవర్తన తండ్రికి లేకపోతే సరైనదిగా ఉండకూడదు. అంటే నేను ఒక అధికారిగా ఉండాలా, లేకపోతే నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏమైనా చెందగలుగుతాను అనే యొక్క ఆలోచన మీద తను వెళ్ళిపోతూ వచ్చిండు. వెళ్ళిపోయి ఏం చేస్తూ వచ్చిండంటే సమస్తం కోల్పోయిన వాడిగా చూస్తాను. ఆ తర్వాత 18వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధంగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారునని అనిపించుకోవటకు నేను యోగ్యుని కాదు. ఇక్కడ ఏమొచ్చిందంటే తనకి ఎప్పుడైతే నా ప్రవర్తన మీద తండ్రి యొక్క అధికారం లేదనుకుని వెళ్ళిపోతూ వచ్చిండో, ఇప్పుడు వెంటనే తనకి ఏమొచ్చిందంటే అక్కడ కొన్ని ఎదిరింపులు లేకపోతే కొన్ని పరిస్థితులు ఎదురవుతుంది, మనకు తెలిసిందే కదా. తనకి తీసిపోయిన మనీ అంతా అయిపోయింది, ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది, దుర్వ్యాపారం వల్ల సమస్తం కోల్పోతూ వచ్చిండు. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 ఒకసారి. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుతూ నిన్ను దూషించుచున్నాను.
చాలు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం 3వ వచనం కూడా చదువు. 3వ వచనం కూడా చదువు. మనము పోకిరి చేష్టలు, ఆ. దురాశలు, ఆ. మద్యపానము, ఆ. అలరితో కూడిన ఆటపాటలు, ఆ. తాగుబోతుల విందులు, ఆ, చేయదగని విగ్రహ పూజలు ఆ. మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఆ, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు ఆ. గతించిన కాలమే చాలును. ఆ. అపరిమితమైన దుర్వ్యాపారం నందు ఆ. తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆ. వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. అదండి. అయితే ఇక్కడ చిన్న కుమారుడు కదా, ఒక దుర్వ్యాపారంలో ఎన్ని ఉన్నాయండి, చాలా ఉంటుంది. అల్లరి ఉంటుంది, ఆటపాటలు ఉంటాయి, తాగుబోతులు విందులు ఉంటాయి. ఎందుకు ఇవన్నీ కలిగి ఈ ఆశలు కలిగిన వాడుగా, లేకపోతే ఇవన్నీ కలిగిన వాడుగా తండ్రి కాడ ఉంటే ఇవన్నీ తనకి ఏం కావంటే తండ్రి కాడ సాగం అన్నమాట ఇవన్నీ. అందుకని ఏం చేస్తూ వచ్చిందంటే, నా యొక్క ప్రవర్తన మీద తండ్రి అధికారం ఉండకూడదు, ఆయన అధికారిగా నాకు ఉండకూడదు, నన్ను నా మీద పెత్తనం చేసేవాడిగా ఉండకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించగలుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతకగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాడని తను ఆలోచించిన ఆలోచన విధానం మనం చూసుకున్నప్పుడు తను వెళ్ళిపోతూ వచ్చిండు, సమస్తం కోల్పోతూ వచ్చిండు. ఆ తర్వాత తనకి ఏమొచ్చిందంటే మనకు తెలిసిందే, బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నట్టు 18వ వచనంలో, నేను పరలోకంలోకును నీ ఎదుటను పాపము చేసిన వాడును. ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చిండు తన జీవితంలో చూసుకున్నప్పుడు, ఇప్పుడు నా ప్రవర్తన మీద ఎవరు అధికారిగా ఉండాలా? తండ్రి అధికారం. నన్ను తండ్రి పరిపాలించేవాడుగా ఉండాలా, తండ్రి నా మీద బాధ్యత కలిగిన వాడుగా ఉండాలా, నేను తండ్రికి లోబడేవాడుగా ఉండాలా, తండ్రి మాటలకు నేను విధేయత చూపించేవాడుగా ఉండాలా. నేను మాట వినకుండా వెళ్ళాను, సమస్తాన్ని నేను కోల్పోతూ వచ్చాను. అయితే ఇప్పుడు నాకేమొచ్చిందంటే బుద్ధి వచ్చింది అన్న. అందుకనే మన యొక్క వ్యక్తిగత జీవితాలు కదండి, అలా మన ప్రవర్తన మీద యేసు ప్రభు యొక్క అధికారానికి మనం ఒప్పుకునేవారు ఉండాలి కదండి. ఎప్పుడు కదా. అందుకనే వారకోడికుల వాక్యం విన్నప్పుడు ప్రతి విషయంలోనూ మందిరానికి వచ్చినప్పుడు కాదు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కాదు కానీ, మేము బయట ఉన్నప్పుడు కానీ, నా యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగేది ఎప్పుడైనా కానీ ఒకటి ప్రభువుకి ఆవేశకర జీవితం, లేకపోతే నా ఆత్మీయ జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో, ఏదైతే అభ్యంతరంగా ఉంటుందో, ఏదైతే నన్ను ఆత్మీయ స్థితిలోకి తీసుకోవట్లేదో ఆ తలంపులన్నీ వచ్చినప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. ఇది నాకు ఇష్టమైంది కాదు కదా, ఇది సరైనది కాదు కదా, అయితే దీంట్లోంచి విడిపించబడాలంటే వెంటనే దేవుడి యొక్క వాక్యం ద్వారాగా సరిచేయబడతాం వస్తాం. అందుకనే ప్రతి విషయంలోనూ మన యొక్క ప్రవర్తన మీద ఒకరి ప్రవర్తన యెహోవాకి ఎట్టుండాలంట, ప్రీతికరంగా ఉండాలి. ఎప్పుడు అది ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా, అందుకనే మనం ఆది కాండంలో కూడా చూసుకోవచ్చు, మనం కయ్యోని ఏబేలకు జీవితంలో కూడా చూసుకోవచ్చు కదా. ఒక మనిషి బతిగలవాడు, ఒక మనిషి ఎట్లుండండి, శరీరాశ కలిగిన వాడిగా ఉంటుండు. తన ప్రవర్తన సరైనదిగా యెహోవాకు ప్రీతికరంగా లేకుండా వచ్చింది. దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చిండంటే తన తమ్ముడైన ఏబేలుని ఏం చేస్తూ వచ్చిండండి, చంపేస్తూ వచ్చిండు. ఎందుకు కారణం ఏంది అంటే తను అప్పటికప్పుడికే ఆలోచన రాలేదు, కానీ తన యొక్క ప్రవర్తన లేకపోతే విధానం మొదటి నుంచే సరైనదిగా లేదుగా అక్కడ ఉంటుంది. అంటే యెహోవాకు లేదా ప్రీతికరమైన అనుభవం లేదు. అందుకనే అనేక సందర్భాల్లో దేవుణ్ణి ఆరాధించాల్సిన వారు, లేదా ఇద్దరు కలిసి దేవుణ్ణి ఘనపరచాల్సిన వారు, దేవుడికి శ్రేష్టమైన అర్పించాల్సిన వారు కదా. ఒక వ్యక్తి అయితే శ్రేష్టంగా అర్పిస్తూ వచ్చిండు, ఒక వ్యక్తి అయితే అర్పించబడటం తర్వాత సంగతి, తర్వాత ఏం చేస్తూ వచ్చింటే హత్య చేస్తూ వచ్చిండు. తర్వాత ఆ వ్యక్తిని నీతిమంతుడైన హేబేల్ని, దేవుడికి సమీపంగా ఉండే హేబేల్ని, దేవుడికి ప్రీతికరంగా ఉన్న హేబేల్ని కదండి, ఇక కయ్యోని ఏం చేస్తూ వచ్చిండంటే శరీర సంబంధమైన తలంపులు కలిగి తను ఏం చేస్తుండంటే తనని భూమి మీద లేకుండా చేస్తూ వచ్చిండు. అందుకనే అలా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం సరి చేసుకోకపోతే, వ్యక్తిగతంగా సరి చేసుకోకపోతే, కుటుంబంగా మనం సరి చేసుకోకపోతే, కుటుంబంలో ప్రభు సన్నిధి కలిగి మనం లేకపోతే శత్రువు ఎంతైనా మనం మోసగించేవాడుగా ఉంటాడు. శత్రువు ఏ విధంగా మనం మోసగిస్తాడు అన్నమాట.
అందుకని చూడండి, మొదటి సమయంలో కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని మాటలు చూసుకున్నాం. మొదటి సమయాలు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి గ్రామాల్లో సమూయేలునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున నాకు ఒక రాజును నియమించుము. చాలండి, చూసారా? అంటే ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సమూయేలు కాడికి వచ్చారు. సమూయేలు ఏమైపోయిందంటే ముసలివాడు అయిపోతూ వచ్చిండు కదా. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తనలో కారు కనుక. అంటే సమూయేలు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు తను ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటుండండి? దేవుడికి మహిమకరంగా ఉంటుండు, యెహోవాకి ప్రీతికరంగా ఉంటుండు, గొప్ప యాజకుడిగా ఉంటుండు, దేవుడు చెప్పినట్టు చేసేవాడిగా ఉంటుండు అనమాట. అది ఆయన ప్రవర్తన అంతా మీద దేవుడికి అధికారానికి కూడా ఒప్పుకున్నవాడిగా మనం చూస్తాం అన్నమాట. అందుకనే కదా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉండాలనేది చూసుకున్నాం కదా. అందరికి కాదు కదండి, చాలా మంది కదండి సువార్త విషయంలో కానీ, లేకపోతే వారి కూడికలకు వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఆదివారమే కాకుండా అన్ని విధాలుగా మన క్రైస్తవం కాబట్టి, మన దేవుడి బిడ్డలం కాబట్టి, యేసుప్రభువుకి రక్తంలో కడగబడ్డవారం కాబట్టి ఈ లోకానికి ఎక్కువగా ఆకర్షణకు లొంగిపోకుండా, కానీ ఈ లోకంలో అన్ని కావాలి కానీ ఏం చేయాలండి? దేన్ని ఎంతవరకు ఉంచుకోవాలో, దేన్ని ఎంతవరకు నాకు నా జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కదా, నా కుటుంబ సమస్య కావచ్చు, నా పిల్లల సమస్య కావచ్చు, నా వ్యక్తిగతంగా నా వచ్చే ఒత్తిళ్ళన్నీ ఆత్మీయ జీవితం మీద ఉండకూడదని, అదే ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదని ఎప్పటికప్పుడు కదా దాంట్లో ఉండి, లేకపోతే వాక్యం చదివే విషయంలో, లేకపోతే ఆరాధించే విషయంలో, లేకపోతే దేవుణ్ణి గణపరిచే విషయంలో నా సిక్కులు కావచ్చు, నా సిరాకులు కావచ్చు, ఇవన్నీ అవి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా లేకుండా చూసుకోవాలి. అవి అన్నీ ఆటంకంగా ఉన్నప్పుడు వాటి వల్ల చింతపడటం వల్ల, వాటి వల్ల ఆలోచించడం వల్ల అవి తీరేవి కాదు. సేమ్ టైం మనం ఆత్మీయంగా కట్టబడలేము, లేకపోతే వాక్యం మన జీవితంలో ఫలించలేదుగా ఉండిద్ది కదా. అయితే ఆ తర్వాత ఒకని ప్రవర్తన, అంటే నా ప్రవర్తన యేసుప్రభు వారికి ఏ విధంగా ఉండదంటే ప్రీతికరంగా ఉండదు. లేదా ప్రీతికరంగా ఉంటే ఆయన ఎప్పుడు ఏ విధంగా వాడుకుంటాడో, ఎప్పుడు ఏ విధంగా పిలుస్తాడో, ఎప్పుడు ఏ విధంగా ఆయనకి మహిమకరంగా రమ్మంటాడో, ఎప్పుడు మనం రెడీగా ఉండేవారంగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అందుకని ఈ కాలం మనం చివత వారం కుడికలంటే మనం వింటా ఉన్నాం. ఈ లోకం ఏదో ఎసుకుంటుందండి, మనకి శాశ్వతమైనది కాదు. ఇందాక అంకులు కూడా ఆరాధన చేసే ముందు చెప్పిండు కదా, ఈ లోకం మన శాశ్వతమైనది కాదు. తర్వాత నరకం శాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. మనకు శాశ్వతమైన ఏయో నిత్యత్వంలో ఏ మనకు ఉండేవి వాటి కొరకు భూమి మీద మనం ఏం చేయాలండి? మన కుటుంబాన్ని పోషించుకోవాలా, అన్ని చూసుకోవాలా. కానీ ఈ సిక్కులన్నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా లేకుండా చూసుకోవాలి. అందుకనే బాగుండ సమూయేలు జీవితంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు వచ్చి అడుగుతున్నారు, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు దేవుడికి మహిమకరంగా ఉంటున్నావు, నువ్వు దేవుడికి ప్రీతికరంగా ఉంటున్నావు, నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, నీ కుమారులు ఎట్లున్నారు అంటే ఆ ప్రవర్తన లేదు నీ కుమారుల్లో అంటున్నాడు కదండి. అన్ని కీర్తనలో చెబుతాడు. ఒకని చూడండి, కీర్తన 145 145 4 వచ్చింది. ఒక తరం వారు మరొక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయరు. అంటే ఒక తరం వారు మరొక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడు. ఇప్పుడు సమూయేలు యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే యెహోవాకు ప్రీతికరంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, యథార్థం. తన కుమారులు అయితే ఆ విధమైన అనుభవం లేదన్నమాట. అయితే
మన కాలం గడిచిన తర్వాత ఎవరు ఉండాలండి? మన పిల్లలు. అదే ఈ దేవుణ్ణి సేవించేవారుగా, దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నామంట. అందుకనే నిన్ను కూడా ఆ లోకం నుంచి విడిపిస్తూ వచ్చిండు అనమాట. పాపం నుంచి విడిపిస్తూ వచ్చిండు, అంధకారమైన సంబంధమైన అధికారం నుంచి విడిపిస్తూ వచ్చిండు. ఎందుకు అంటే మన ప్రవర్తన యెహోవాకి ఎట్లా ఉందంట? ప్రీతికరంగా ఉండాలంట. నేను ఆదివారం ఒక్కరోజు వచ్చి నేను వెళ్ళిపోదా అంటే కాదు, కానీ ఎప్పుడు సేవకులు చెబుతూ ఉంటారు ఏమని? ఆదివారం వచ్చే వరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ సమయంలో మనకి ఏం సంబంధించో తెలియదు. ఆ సందర్భంలో మనం ప్రేయర్ చేసినప్పటికి, సంఘం ద్వారా మనం చెప్పినప్పటికి ఆ యొక్క ప్రార్థనలో దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు, ఆలకించేవాడుగా ఉంటాడు. అందుకే ఇదే సామెతలు చూడండి ఒకసారి. చదువుకును 3:6 కూడా చదవండి. నీ ప్రవర్తన ఎంత అంటే ఆయన అధికారానికి ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనకి ఎవరు ఆ ప్రవర్తన ఎందు ఒప్పుకుంటూ వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసుకోవచ్చు. మనకి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. నీ ప్రవర్తన ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడండి, యెషయా గ్రంథంలో మనం చూసుకోవచ్చు 53లో. 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను, మన దోషులను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన భూమి మీదకి వచ్చిండో, ఏ విధంగా అయితే పరలోకం విడిచిపెట్టి వచ్చిండో, తన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉంది? తండ్రి అయినా దేవుని యొక్క అధికారం ఉంది. కాబట్టి ఏ విధంగా చేస్తూ వచ్చిండంటే ఆయన గాయపరచబడతా వచ్చిండు కదండి. తన అతిక్రమము క్రియలు బట్టి అతడు గాయపరచబడాను, మన దోషం బట్టి నల్లగొట్టబడాను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందండి? స్వస్థత కలుగుతూ ఉంది కదా. అదే కదా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకాంచి నాకాంచి ఇష్టపడుతుంది ఏంటంటే నా యొక్క ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలంట? యేసు ప్రభువారు అధికారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆ ప్రవర్తన అంతటి మీద తండ్రి యొక్క అధికారం ఉంటుంది. తండ్రి ఏం చెబితే అది చేస్తూ వచ్చిండు. తన యొక్క ప్రాణం పెడతానికి కూడా ఆయన ఎనతీయలేదు. తర్వాత ఇక్కడ మనం ఇదే అధ్యాయం మనం చూసుకున్నప్పుడు అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయేను. ఎవరు నల్లగొట్టాకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టుటకు, లేకపోతే ఆయన్ని ఆ శిలువలో అప్పగించుటకు యెహోవాకు ఏమైందండి? ఇష్టమాయేను. ఆయన నన్ను కూడా ఏ రీతిగా నిన్ను సంరక్షిస్తూ వచ్చిండు, ఏ రీతిగా ఆయన నీ కోసం నా కోసం సమస్యను వదిలేసుకుంటూ వచ్చిండు, ఏ రీతిగా నన్ను ఆయన ఎందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టుబడికి ఇష్టపడుతూ వచ్చిండు అంటే కదా తన ప్రవర్తన అంతటి మీద తండ్రి అయిన దేవుడి యొక్క అధికారం ఉంటుంది కదండి, అధికారం ఉంటుంది. అందుకని నన్ను కూడా ఎందుకు రక్షించిండంటే, ఎందుకు నన్ను లోకం నుంచి విడిపిస్తూ వచ్చిండు, ఎందుకు నన్ను పాపం నుంచి విడిపిస్తూ వచ్చిండు అంటే ఇశ్రాయేలు ప్రజలు సైతం కూడా ఆ పాపం నుంచి విడిపించినాక దేవుడి యొక్క అధికారం కిందకి వాళ్ళు రావాలని, దేవుడి యొక్క ఏర్పాట్లో వాళ్ళు ఉండాలని ఇష్టపడతా వచ్చిండు. మన జీవితంలో కూడా నన్ను లోకం నుంచి విడిపించిండు. లోకం అనగా లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడం అంటే లోకం నుంచి నన్ను కూడా విడిపిస్తూ వచ్చిండు, పాపం నుంచి విడిపిస్తూ వచ్చిండు, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించిండు కదా. ఎందుకంటే నా ప్రవర్తన అంతటి మీద ఎవరు అధికారిగా ఉండాలంటే యేసు ప్రభు వారు అధికారిగా ఉండాలి. అందుకని యేసు ప్రభు మీద తండ్రి అధికారం ఉంది. ఆయన యొక్క మన మీద కూడా యేసు ప్రభు వారు అధికారిగా ఉండాలని నన్ను ఏం చేస్తూ వచ్చిండంటే ఆయన విడిపిస్తూ వచ్చిండు. మనం ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వస్తామో, ఎప్పుడైతే ఆయనకి లోబడే వారంగా ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో నన్ను ఏం చేస్తాడంటే ఆయన నలగొడతా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నలగొట్టలేదా తండ్రి? నన్ను కూడా అనేక రీతిలుగా పరిచర్య విషయంలో
కదండి. ఆయన సేవ విషయంలో, ఆయనకి ప్రీతికరంగా ఉండే విషయంలో, ఆయనకి మహిమకరంగా ఉండే విషయంలో, ఆయనకి లోబడే విషయంలో, ఆయన మాట విని వణికేవారంగా ఉండే విషయంలో నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మనం నా ప్రవర్తన మీద ఆయన అధికారిగా ఉండాలా, ఆయన పెత్తనం చేసేవాడు ఉండాలా అని మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన కలిగి మనం ఆ రీతిగా మనం ఉంటామో, ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నన్ను కూడా వాడుకుండేవాడుగా ఉంటాడు. అందుకని దినాలు ఎంతో భయంకరమైన దినాలు. ఎక్కడ పట్టినా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి కదండి. ఎక్కడ పట్టినా భయంకరమైన ప్రజలు శరీరానుసారులు ఎక్కడ చూసినా ఉంటున్నారు. మనం ఆ రీతిగా ఉండకూడదని ఈ లోకంలో మనకి అటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి, ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా హేబేలు కయ్యను జీవితంలో కూడా కయ్యను కూడా అదే జీవితం కలిగి ఉంటుండ అన్నమాట. తర్వాత ఏలీ కుమారులు కూడా ఏ విధంగా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందండి, మహిమకరంగా, దేవుడికి మహిమకరంగా లేదు. మందిరంలో, దేవుడి యొక్క ఆలయంలో దేవుడిని ఆరాధించాల్సిన వారు, దేవుడిని కనపరచాల్సిన వారు, యాజక ధర్మం చేయాల్సిన వారు ఏం చేస్తూ వచ్చారంటే భయంకరమైన దుర్మార్గులుగా ఉన్నారు. అందుకని మనం వ్యక్తిగతంగా వాక్యం ఉంటున్నాం. మనం ఎందుకంటే చాలామంది ఇక్కడ బయటకు నేను పరిచయకి వెళ్ళినప్పుడు ఎంతో చూస్తూ ఉంటాం. నేను బయటకు పరిచర్య పోయినప్పుడు మొదటిగా ఆరాధన చేయమంట. ఒక ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఆరాధన చేయమంట. ఆరాధన చేయమంటే వాళ్ళు ఇక్కడైతే మనకి వారమంతా విన్న వాక్యాలు, లేకపోతే వారమంతా విన్న వాక్యాలు అయితే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము, వాటిని నెమరు వేసుకుంటూ ఉంటాం. అయితే బయటికి పోతే అనేక సార్లు మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆరాధన చేయమన్నా కానీ, ప్రార్థన చేయమన్నా కానీ ఏం చేస్తారో తెలియదు అనమాట. అయితే దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తుండంటే ఒక ప్రత్యక్షమైన సేవకుల సంఘంలో దేవుడు నిన్ను నన్ను ఉంచిండు అనమాట. ఎందుకంటే అనేక విషయాలు దేవుడు నీకు నాకు నేర్పిస్తుండు. ఈ యొక్క ధన్యత లేకపోతే ఈ యొక్క ధన్యత బయట సేవ తక్కువగా ఉందన్నమాట. ఆ విధమైన ప్రత్యక్ష కలిగిన బాధ్యత కలిగిన వారు, లేకపోతే మన పిల్లలు ఎప్పుడన్నా మా పిల్లలు సరైన విధానం లేనప్పుడు, లేకపోతే ఉదయాన్నే వాక్యం మనం పెట్టలేనప్పుడు, మెసేజ్ చేయనప్పుడు చెబుతూ ఉంటాడు అంటాను. ఇంత బాధ్యతగా తీసుకుని నడిపించే వాళ్ళు ఈ దినాల్లో చాలా తక్కువ అన్నమాట. అయితే మనకి ఎంతో దేవుడు అటువంటి ధన్యత, అటువంటి సంఘము, అటువంటి దైవ సేవకుల్ని నీకు నాకు దేవుడు ఏం ఇస్తుండండి, అనుగ్రహిస్తాల్సిండు. అటువంటి మనం ఏం చేయాలంటే కదా, మరి మనం కూడా ఐక్యత కలిగిన వారంగా మనం ఏ విధంగా అయితే ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటుంది, మన ప్రవర్తన కూడా సేవకులకు కూడా ఏ విధంగా ఉండాలండి, ప్రీతికరంగా ఉండాలి. అందుకని ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని వచ్చి అడిగారండి, సమూయేలుని అడిగారు కదండి. యాజక ధర్మం చేస్తుండు, గొప్ప ప్రవర్తన అడిగారు కదండి. ఎందుకంటే ఆ విధంగా ప్రత్యక్ష దినాలు ఉంది కాబట్టి, ఇప్పుడు కూడా అసలు ప్రత్యక్ష ఉంది కాబట్టి మనం కూడా ఎట్టుండాలంటే సేవకులకు సహకరించే వారంగా ఉండాలా. ఆ తర్వాత పరిచర్యలో మన ధర్మం మనం ఏ పని ఇస్తే ఆ పని, ఎందుకంటే ఏ పని ఇస్తే ఆ పని చేసేవారంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలి. చాలామంది మనం సువార్తకు వచ్చే బెదర్స్ కావచ్చు, ప్రార్థన చేసే సిస్టర్ కావచ్చు, మన ఆన్లైన్లో కూడుకుంటోళ్ళు కావచ్చు, చాలామంది దేవుడికి మహిమకరంగా ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది ఆదివారం పరిమితం అయిపోయిన వాళ్ళు, కొంతమంది లేకపోతే నా ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా నేను ఉంచుకోను, లేకపోతే ఆ విధంగా ఉంచుకుంటే మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నేను వారి కోరికలకి అన్నింటికి పోవాలా, లేకపోతే వాక్యం వినాలా, లేకపోతే దైవసేవకులు చెప్పింది నేను అన్న ఆలోచనలోకి శత్రువు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను తీసిపోయాడుగా ఉంటాడు. నిన్ను నన్ను తీసిపోయి ఏం చేస్తాడంటే వాడు ఇంక చాలు, ఈ లోకం వరకే నాకు చాలు, లేకపోతే నేను నా ఇష్టం, నా ప్రవర్తన మీద సేవకులు కూడా అధికారం ఉండదు. ఎందుకు అధికారులుగా ఉంటారంటే
మన ఆత్మీయ కట్టడానికి, లేకపోతే మనం బలపరచడానికి, లేకపోతే మనల్ని పరలోకం కొరకు మనం సిద్ధపరచడానికి ఆలోచన తప్పితే మరొకటి ఉండదు. అందుకని ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చాం. అతను నల్లగొట్టకు ఎవరికి ఇష్టమైందంట? యెహోవాకు ఇష్టమాయెను కదండి. దేవుడు నిన్ను యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కూడా నలగొట్టాలని, తనకి మహిమకరంగా, తనకి దీవెనకరంగా, తనకి ఆశీర్వాదకరంగా నిన్నను వాడుకోవాలని, నిన్నను బలపరచాలని, నిన్నను స్థిరపరచాలని ఆయన నిన్ను ఇష్టపడతా ఉండు. అందుకనే నా ప్రవర్తన మీద ఆయన అధికారానికి నేను ఒప్పుకోవడానికి ముందుకు రాడు. లేకపోతే నేను నా ఇష్టం వచ్చినట్టు చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తన యొక్క తండ్రి మీద ఆధారపడకుండా తను ఏ విధంగా అయితే లోకంలో కలిసిపోతూ వచ్చిండు, మళ్ళా వచ్చిండు వెనక్కి, వచ్చిన తర్వాత ఏం చేస్తుండండి? ఇంకా లోకంలోకి వెళ్ళిపోతాడా కదా. ఇంకా తండ్రి యొక్క అధికారం నా మీద ఉండాలా అన్న ఆలోచన కలిగిన వాడిగా తను జీవిస్తూ వచ్చాడు. మనం కూడా క్రమక్రమంగా ఒకేసారి కాదు, కానీ వాక్యం విన్నప్పుడు ఏం చేయాలండి? ఒకసారి చేసింది మళ్ళీ చేసుకోకూడదు, మళ్ళీ దాన్ని జోలు పోకూడదు అన్నమాట. దాన్ని క్రమక్రమం విడిచిపెడితే దేవుడి యొక్క కృప, లేకపోతే దేవుడి యొక్క దీవెన, లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు ఉండిద్ది అన్నమాట. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, ఏమంటాడు? ఆ తండ్రి అంటాడు, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన నేను ఏం చేస్తున్నా? ఆనందిస్తున్నాను. యేసు ప్రభువారు సైతం ఎప్పుడైతే ఆయన బాప్టిజం తీసుకుంటూ వచ్చిండో, పరిచర్య ఆరంభించడానికి వచ్చిండో, అప్పుడు కూడా ఇతడు ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను కదా. ఆయన యేసు ప్రభువారు నన్ను ఆనందిస్తుండు, నన్ను కూడా అదే స్థితిలో నుంచి రక్షిస్తూ వచ్చిండు, నన్ను కూడా అదే పాపం నుంచి విడిపిస్తూ వచ్చిండు, లోకం నుంచి విడిపిస్తూ వచ్చిండు. ఎందుకంటే ఒకని ప్రవర్తన ఎట్లున్నాడు? యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన వారిని శత్రువు సహా మిత్రులుగా చేస్తూ వస్తున్నాడు. అందుకని రోమిలు రాసిన పత్రికలో మనం చూడొచ్చు కదండి, 5:10 కూడా అంటాడు, ఏమంటాడు? మనం శత్రువులమై ఉండగానే కదా, చూడండి, మనం ఎట్లున్నాం అంటే లోకంలో శత్రువులై ఉన్నాము, తన కుమారుడు మరణం ద్వారాగా నిన్ను ఏం చేసిండండి? ఇప్పుడు సమాధాన పరుస్తూ వచ్చిండు, కానీ ఇంకేం చేసిండంటే మిత్రులుగా చేస్తూ వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం ద్వారాగా, యేసు ప్రభు వారు మరణించడం ద్వారాగా, ఒకప్పుడు యేసు ప్రభు వారికి నేను ఎట్టున్నా? శత్రువుగా ఉన్నాను, ఒకప్పుడు ఇష్టం లేని వాడుగా ఉన్నాను, ఒకప్పుడు అవిధేయత కలిగిన వాడుగా ఉన్నాను. యేసు ప్రభు వారు నా కోసం చనిపోయి సమాధి చేయబడి నేను శత్రువుగా ఆయన నన్ను ఏం చేసిండు? ఆయనకి మిత్రుడుగా చేసిండు. ఎవరికండి? యేసు ప్రభు వారికి మనం మిత్రులమా శత్రువులమా? ఎవరు మనం? ఇప్పుడు మిత్రులుగా చేసుకొచ్చుకున్నాం. అందుకని అయితే నన్ను మిత్రులుగా చేసుకొచ్చుకుంటూ సమీపంగా చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలా. మళ్ళా ఆ యొక్క ఆ పాత స్వభావానికి పోకుండా, లేకపోతే ఆ పాత స్వభావం మనలో తొంగి చూస్తూ ఉండిద్ది. దాంట్లో పోకుండా మనం ఏం చేయాలంటే కదా, నేను శత్రువులుగా ఉన్నాను, లేకపోతే నీ మరణం ద్వారాగా, నువ్వు మరణించడం ద్వారాగా నేను ఇప్పుడు నీకు మిత్రులుగా నన్ను చేసుకుంటూ వచ్చావయ్యా. ఈ లోక సంబంధంగా శత్రువులు ఉంటారు, మనకి ఉంటారు. ఎవరు శత్రువు? పెద్ద శత్రువు ఎవరు మనకి? సాతాను పెద్ద శత్రువు. ఆ తర్వాత నా శరీరమే ఒక శత్రువు. ఎవరండి? నా శరీరమే శత్రువు. ఎందుకండి? పొద్దున్న లేచి ప్రార్థన చేయనీయదు, తర్వాత ఆరాధన చేయనీయదు, ఆ తర్వాత ఏం చేస్తుందండి? తింటమైతే ముందులే అనిద్ది. ఏంది? తినే విషయంలో ముందులే అనిద్ది కదండి, జాబులు పోయే విషయంలో ముందులే అనిద్ది, అన్నిట్లో ప్రాముఖ్యత. కానీ ఇదేంటంటే నా శరీరం మొదట శత్రువు. అయితే ఈ శత్రువుని ఏ విధంగా చంపాలంటే కదండి, వాక్యం మనం విన్నప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు, వాక్యం మన జీవితంలో ఫలించినప్పుడు కదా, ఆత్మీయంగా మనం ఫలించినప్పుడు శరీరం ఏమైపోతుందండి? తగ్గుతూ ఉంటుంది. శరీర ఆశలు తగ్గుతుంటాయి, శరీర కోరికలు తగ్గుతుంటాయి. మనకి ఎంత కావాలో, ఏది కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకే దేవుడు ఇస్తాడు. అదే చేస్తాడు. నా జీవితంలో కూడా ఏం చేస్తాడండి? అదే చేస్తాడు. ఏ టైంకి ఏం కావాలో అదే ఇస్తాడు. ఏంది ప్రభా ఈ పరిస్థితి అంటే ఏం లేదు. ఏముందండి? సరే, దేవుడికి వందనాలు. ఎందుకంటే ఆయన హెచ్చిచ్చినప్పుడు హెచ్చిస్తాడు కదా. ఆయన
నిన్ను నన్ను ఏ రీతిగా ఉంచాలో కదండి, ఏ విషయంలో అయినా, ఆరోగ్య విషయం కావచ్చు, మనకి జీవితం విషయంలో కావచ్చు, మన భాగస్వామి విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఏదైనా కానీ సంఘంలో పరిచయ విషయంలో కావచ్చు, ఏదైనా దేవుడు మనకి ఆ సమయంలో ఆ సామర్థ్యం ఇస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. అది నేర్చుకుంటూ వచ్చాను. అనేక సార్లు అంకుల్ కాడు కూడా అంకుల్ చెబుతూ వచ్చిండు. ఆ విషయాల్లో నాకు ఇప్పటికీ గుర్తుంటాయి అన్నమాట. ఇప్పటికీ గుర్తుంటాయి. అనేక విషయాలు నేను ఆత్మీయంగా నేర్చుకుంటూ వచ్చాను. అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. అందుకని ఇప్పుడు తొందరపడే స్వభావం తీసేస్తూ వచ్చిండు దేవుడు. ఏం చేస్తుండో, ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఎట్టుండాలండి, యెహోవాకి ఎట్టుండాలంటే మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. ఆ తర్వాత ఎట్టుండాలండి, నిమ్మకి నీరు ఎక్కినట్టు ఉండాలి. ఎట్టుండాలండి, అట్లా ఉండగలుగుతావా? అది కూడా ఎక్కువ కదండి. ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా నిమ్మకి ఎట్ట ఉండాలండి, ఆయన చూసుకో. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనం పోషించేవాడు. మనం ఏం చేస్తాడంటే ఆయన ఆదరించేవాడు. మనం ఏం చేస్తామంటే తొందరపడిపోతూ ఉంటాం కదండి. ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం, దేవుడి మీద ఆధారపడే కన్నా పరుగులు తీస్తూ ఉంటాం. అటు ఇటు వెళ్ళిపోతాం. ఎటు వెళ్ళిపోతాం మనకు తెలియదు. తర్వాత ఏం చేస్తాం, దేవుడు నాకు సహాయం చేసినట్టు ఏమంటాం, దేవుడు నాకు సహాయం చేసినట్టు కదండి. అందుకని తొందరపడకూడదు. విశ్వాస జీవితం ఇవన్నీ నేను ఆత్మీయంగా సేవకుల కాడే నేర్చుకుంటూ వచ్చాను, అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాను కదండి. ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు తెలుసు అన్నమాట కదండి. ఎప్పుడైతే ఒకరి ప్రవర్తన, మన ప్రవర్తన యెహోవాకి ప్రీతికరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడండి, శత్రువులు సైతం ఏం చేస్తాడండి, శత్రువులు ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారండి, మన ప్రవర్తన బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచన బట్టి మిత్రులుగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే కదా, ఆయన చూసేవాడు కాబట్టి కదండి. ఆయన చూస్తాడు కాబట్టి, ఆయన వినేవాడు కాబట్టి, అప్పుడు మనకి విధానం లేకపోతే మన ప్రవర్తన, మన ఆలోచన చూస్తాడు కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు అన్నమాట. అందుకని కయ్యను జీవితంలో మనం చూసుకుంటూ వచ్చాం కదండి. ఏ రీతిగా తన తమ్ముడి విషయంలో ఏ విధంగా అయినా తనని చంపేస్తూ వచ్చిండు మనం చూస్తూ వచ్చాం, హేబేలును కదా. ఆ తర్వాత చిన్న కుమారుడిని చూస్తూ వచ్చాం, తండ్రికి వేరైపోతూ వచ్చిండు, సమస్తం ఏమైపోయిండు, కోల్పోతూ వచ్చాడు. అందుకనే మనం ఆత్మీయ జీవితంలో కదండి, ఆత్మీయ జీవితంలో ఏం కోల్పోకూడదు, ప్రభు నుంచి వేరే అయిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వం ఉండేది చూసుకోవాలా, సంఘంతో ఉండేది చూసుకోవాలా, సమాధానం కలిగి ఉండేది చూసుకోవాలా, ఐక్యత కలిగి ఉండేది చూసుకోవాలా. లేకపోతే వారి కూడికలకి ఆదివారం వరకే పరిమితం అయితే ఏం చేయాలండి కదా, మళ్ళీ చిన్నగా ప్రభుని అడిగి వారి కూడికలకి రావాలా, క్రమంగా సువార్తకు లేనప్పుడు సువార్తకు రావాలా. ఒకరు ఏం చేయాలండి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందుకనే చివరిగా ఒక మాట చెబుతాను. యెషయా గ్రంథం 26:3 వచనంలో మనకు తెలిసిన బాగానే, కదండి, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో నువ్వు వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడు. అందుకనే ఎప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు ప్రభు మీద ఆనుకునేవారుగా ఉన్నప్పుడు అది ప్రీతికరంగా ఉంటుంది, అది మహిమకరంగా ఉంటుంది కదండి. శత్రువు కార్యాలన్నీ కూడా లయపరచబడతాయి. సంఘం ద్వారా అనేకమైన ప్రార్థనలు జవాబు వస్తుంది. అందుకని మేలు దేవుడు మన జీవితంలో చేస్తా ఉంటాడు. అందుకని ఇంత గొప్ప ధన్యత కదండి, ఇంత గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తవచ్చు. అందుకని మన ప్రవర్తన, అయితే నా ప్రవర్తన అంతట్లో ఎవరి అధికారం ఉండాలా, యేసు ప్రభు వారి అధికారం ఉండాలి కదండి. యేసు ప్రభు వారి యొక్క అధికారం, తండ్రి యొక్క అధికారానికి ఒప్పుకుంటా కాబట్టి ఆయన నల్లగొట్టకు ఎవరికి ఇష్టమైందట, యెహోవాకి ఇష్టమైంది ఎక్కడ. అందుకని మనం అదే పత్రికలో అదే అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు యెషయా గ్రంథంలో బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన ఏం చేసిండండి, నోరు కూడా తెరవాల. ఎందుకు తెరవలేదంటే అంతే, ఇంకా ఆయన చెప్పినట్టు ఏం చేయాలి. అలా నన్ను కూడా అంతే అదే స్థితిలో రక్షించండి కాబట్టి, వాక్యం వింటున్నాం కాబట్టి, వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి, మనకు తెలుసు కాబట్టి నిన్ను అనేక రీతిలో దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు. అంటే క్రమంగా వచ్చి నేర్చుకున్నప్పుడు అనేక సందర్భాలు అనేక రీతిగా దేవుడు నిన్ను కూడా వాడుకునేవాడిగా ఉంటాడు, బలపరిచేవాడిగా ఉంటాడు, ఆదరించేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా మనం వాక్యం విని వాక్యం ద్వారాగా
ఈయన వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. జీవితాలు దేవుడికి ప్రీతికరంగా ఉండేలాగా మనం చూసుకుందాం. దేవుడి ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించిన వాక్యం.